కేసీఆర్ కేటీఆర్ కన్నా జగదీష్ రెడ్డి ఎక్కువ సంపాదించారు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఒక కార్యక్రమంలో ప్రెస్ మిత్రులతోని ఆయన చిట్ చాట్ చేశాడు. అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఎకరా 50 లక్షలు, జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ దగ్గర 40 కోట్లు, ఓఆర్ఆర్ పక్కన షాబాద్ లో జగదీష్ కి 80 ఎకరాల క్షేత్రం, ఎస్ఎల్బీసీ కూలడానికి కేసీఆర్ క్షుద్ర పూజలు, మీడియాతో చిట్ చాట్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ ఆయన ఏమంటారంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లా క్షుద్ర పూజలు జరుపుతున్నారు అని చెప్పి అంటా ఉన్నాడు. ఈయన చూసిండా? ఇంటెలిజెన్స్ చెప్పిందా? నిజంగా మరి ఎస్ఎల్బీసీ కూలడానికి కూడా అదే కారణం అని చెప్తా ఉన్నారు కదా. క్షుద్ర పూజలు చేసి కూల్చేసిర్రు అని చెప్పంటే ఇక వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థమవుతుంది. ఏమంటే ఉంటే ప్రజలు తెలుసుకోవాలి. ఇదే వెంకటరెడ్డి నిన్న మాట్లాడుతూ ఆయన మాటలు ఒకసారి వినండి. దీన్ని బట్టి మీరు డిసైడ్ చేస్తారు. ఇక నేను దాని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసే పని కూడా లేదు. ఆయన ఏమంటాడో చూడండి ఒకసారి. అయితే ఇంకో మాట తెలుసా, అధికారుల దగ్గరనే 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంకు సంబంధించిన ఈఎన్సీల దగ్గర, అధికారుల దగ్గరనే వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి అంటా ఉన్నాడు. జగదీష్ రెడ్డి దగ్గర 50,000 కోట్లు ఉన్నాయని చెప్పి అంటా ఉన్నాడు. అసలు నాకు అర్థం కాక అడుగుతా, మరి కేసీఆర్ తిన్న పైసలు ఏవి? మరి ఇప్పుడు అటు ఇంజనీర్ల దగ్గర, ఇటు జగదీష్ రెడ్డి దగ్గర, లేదా ఇంకోరి దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నా కదా. మరి అంటే కేసీఆర్ తిన్నాడు అనేది అబద్ధం అన్నట్టు. ఇక చూడరు, ఇంకా మొత్తం చూడరు ఒకసారి. ఆ ప్రాజెక్టు కాస్టే 1,00,000 కోట్లు అయితే కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు అనే మాట అది గాలికి పోయింది. ఇక దాన్ని ఎవడు అడుగుతలేడు, ఎందుకంటే అయిపోయింది కదా దాన్ని అంటే ఇప్పుడు అని చెప్తాను కొడతారు తెలుసు కాబట్టి. కానీ అధికార దగ్గరనే 1,000 కోట్లు ఉన్నాయన్నాక మరి కేసీఆర్ ఏడ తిన్నాడు అనేది ఒకసారి ప్రూవ్ చేయాలి. మరి ఈయన ఏమంటాడంటే చాలా బాధపడుతుండు. వెంకటరెడ్డి ఏమంటుండంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు, అసెంబ్లీకి రాడు, ప్రతిపక్ష నాయకుడు అని అంటూ ఈ ఒక్కసారి బురద వాటరు 2 కలిస్తే అది అయిందన్నాడు కదా. ఒకసారి చూడుర్రి. ఆయన నందగిరి హిల్స్ లో ఉండి ఆ నుంచి 10 నిమిషాలు వచ్చి అసెంబ్లీకి రాడు. అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకుడికి అంతే బాధ్యత ఉంటుంది. అబ్బా ఏం చెప్పిండు తెలుసా? ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్, ఆక్ పాక్ కరవేపాక్ అన్నట్టు చెప్పిండు. ప్రతిపక్ష నాయకుడికి ప్రధాన ప్రతిపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో అంత బాధ్యత ఉంటుంది అని చెప్పి అంటా ఉన్నాడు. అసలు ప్రధాన ప్రతిపక్షం మోరు అసలు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మన దగ్గర సరే 10 మంది ఎమ్మెల్యేలు అటు నుంచి ఇటు మారిండ్రు, ఓకే. ఆయన అన్న మాటకు ఒక్కసారికి ఇదేందో చూడుర్రి. ఫర్ సపోజ్ పాలక పక్షం, ఇది మన అందరికి ఎరక. మన దగ్గర పాలక పక్షం ఎవరిల్లు? కాంగ్రెస్. ఓకే, ఇది చూస్తే మీరు నవ్వుతారు ఫస్ట్. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఎవరు మన దగ్గర? సరే ఫస్ట్ ప్రతిపక్షం ఎవరో చూద్దాం. ప్రతిపక్షం, ఈ ప్రతిపక్షం అంటే ఏంటిది? ఫస్ట్ ఆపోజిషన్ పార్టీస్. దీంట్లో బీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, అట్లే ఎంఐఎం ఉన్నది. అంటే వాళ్ళతో పొత్తులుంటే అటు లెక్క అటేసుకుంటారు, పొత్తులు లేకపోతే ప్రతిపక్షం కింద తీసుకుంటారు. ఇక సిపిఐ సిపిఎం సరే ఆ ఉన్నొక్క సీటు వాళ్ళతో కలిసి ఉన్నది, అది అటే ఓని సిపిఐ. అయితే ఇక్కడ బీజేపీ ప్రధాన ప్రతిపక్షమా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమా, ఎంఐఎం ప్రధాన ప్రతిపక్షమా చెప్పుండ్రి. అంటే ఆయన అన్న మాట నేను అది ఎట్లా అన్నాడు అనే దాన్ని చెప్తా ఉన్నా. ఆ ట్విస్ట్ చూడుర్రి. ప్రధాన ప్రతిపక్షానికి ఎంత అయితే బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకుడికి అంతే బాధ్యత ఉంటుంది అంటూ అసలు ఆయన ఏం చెప్పదలుచుకుని నాకు అర్థం కాలేదు. అసలు ఇగో బీఆర్ఎస్ కు 39 సీట్లు గెలిచిరు, ఇదంతా మనకు ఎరక. 1 సీటు పోయింది. ఎవరిది? కంటోన్మెంటు అమ్మాయి చనిపోయింది, ఒక ఎమ్మెల్యే. సో తన ప్లేస్లో శ్రీ గణేష్ కాంగ్రెస్ నుంచి గెలుచుకుంటే 38. సో ఇందులోకించి 1 పోయింది, 38 అయింది. ఇందులోకించి 10 మంది దొంగ బర్రెలు ఇటు నుంచి అటు పోయినాయి అని అంటా ఉన్నారు పబ్లిక్. సో 28 మంది ఉన్నారు. అందరికంటే ఎక్కువ సీట్లు ఉన్నది వీళ్ళకే. పైగా వీళ్ళకి 8 సీట్లు ఉన్నాయని మనకు ఎరక. వీళ్ళది 7 సీట్లు అనేది మనకు తెలుసు. సో ప్రధాన ప్రతిపక్షం అన్నా వీళ్ళే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అన్నా కేసీఆరే. కానీ దాన్ని ఆయన ఏం చెప్పిండంటే ప్రతిపక్ష నాయకుడట. ప్రతిపక్ష నాయకుడు అంటే ఇప్పుడు వీళ్ళని కలుపుకొని చెప్పినవా, లేదా అసలు వాళ్ళని ఎట్లా తీసుకున్నావు? ప్రధాన ప్రతిపక్షం కింద లెక్క కట్టినవా, లేదంటే ప్రతిపక్ష నాయకుడి కింద లెక్క కట్టినవా? ఒకవేళ 2 ఆయన్నే అయితే మరి వేరువేరుగా ఎందుకు చెప్పినావు నాకు అర్థం కాలే. అంటే ఆయన ఎట్లా సోయిలేని మాటలు ఎట్లా మాట్లాడతారు అనేది ఒకసారి చూడండి. ఆయన అన్న మాట మళ్ళీ ఒకసారి వినిపిస్తాం, మీకు అర్థమవుతుంది. అది తెలియకన్నాడు. అది ప్రధాన ప్రతిపక్షం వేరే, ప్రతిపక్ష నాయకుడు వేరే అని తెలియకన్నాడు. ఒకవేళ అది బీజేపీ గురించో ఎంఐఎం గురించో మాట్లాడిండు అంటే అవునయ్యా, ప్రధాన ప్రతిపక్షాలకి ఎట్లయితే అంటే ప్రధాన ప్రతిపక్షం అంటే మెయిన్ ఆపోజిషన్ పార్టీ, వాళ్ళకి ఎంతైతే బాధ్యత ఉంటుందో మీకు కూడా అంతే ఉంటుంది అని చెప్పి ఒక బీజేపీ ఆయన్నో, ఒక కాంగ్రెస్ ఆయన, ఒక ఎంఐఎం ఆయన్నో అన్నాడంటే ఒక అర్థం ఉంది. అది విడిచిపెట్టి అదే నాయకుని పట్టుకొని ఇది ఎట్లా ఉన్నదంటే పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో గవర్నమెంట్కి అంత బాధ్యత ఉంటుందని చెప్పినట్టు. ఏమేడిచింది రా అయ్యా, 2 ఒకటే కదా. అది నేను అనేది. అంటే అంత సోయి లేకుండా మాట్లాడుతూ ఉంటాడు ఆయన ప్రెస్ మీట్ లో కూడా. ఇక గతంలో 100 చూస్తాం మనం. బురద మడ్డు 2 కలిస్తే ఏదో అయింది అన్నాడు కదా. మరి 2 ఏంటో వేరు నాకు తెలియదు. ఆ వాటర్ ఈ వాటర్ అన్నారు కదా. అట్లా ఆ వాటర్ ఈ వాటర్ కలిసి అయిందంటూ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం నాయకుడు 2 ఒకటే కదా. ప్రతిపక్ష నాయకుడు అయినా ప్రధాన ప్రతిపక్షం అయినా ఒకటే కదా. ఆయనే కదా, కేసీఆర్ కదా. సో
ఆయన్ని వదిలేసి వేరే వాళ్ళతో కంపేర్ చేసినట్టుగా చెప్పడం మట్టి చూస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత సోయితో వచ్చి కూర్చుంటాడు మాట్లాడడానికి, ఎంత ఆలోచనతో మాట్లాడతాడు. దీన్ని బట్టి క్షుద్ర పూజలు నిజంగానే జరుపుతున్నాయా అనే దాన్ని బట్టి చూసి చెప్పొచ్చు. ఎస్ఎల్బీసీ కూలిపోవడానికి కేసీఆర్ కారణం అని చెప్తాడు ఎవరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక మిమ్మల్ని నమ్ముకొని ఇంకా 3 ఏళ్ళు ఎట్లా ముందర పడతామా అని పబ్లిక్ ఆగమైపోతా ఉన్నారు. ఇసోంటి నాయకులతోనా ఏంది అసలు ఇది అని అనుకుంటా ఉన్నారు. ఇగో ఆయన అన్నమాట మళ్ళీ వినిపిస్తా, మీకు తెలవాలి కదా. ఇగో నల్లగిరి హిల్స్లో ఉండి ఆ నుంచి 10 నిమిషాలు వచ్చి అసెంబ్లీకి రాడు. అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి ఎంత బాధ్యత ఇంకా ప్రధాన ప్రతిపక్షం ఏంది, ఇంకా ప్రతిపక్షం ఏందో నాకు అర్థం కాలేదు. ప్రతిపక్ష నాయకుడికి అంతే బాధ్యత ఉంటుంది. మాకు సరిపోని సభ్యులు లేనప్పుడు అధీర్ రంజన్ చౌదరి నాయకత్వంలో మేమందరం మాకు అపోజిషన్ లేకుండా అందరం రోజు పోనీ బీఆర్ఎస్కి ప్రధాన ప్రతిపక్ష హోదా తీసేసిర్రా, అదన్నా క్లారిటీ ఉందా? మరి ప్రధాన ప్రతిపక్షంగా అసలు బీఆర్ఎస్ని గుర్తిస్తలేరా ఈ రాష్ట్రంలో? మరి ప్రభుత్వం అదేమన్నా చెప్పిందా పిఎస్సి కమిటీలా? మరి అదన్నా చెప్పండి. దాన్ని కంపారిజన్ తెలియదు, మను తెలియదు, మశానం తెలియదు, అది ఇదని చెప్పి ఆగం చేసుడు తప్ప ఇంకోటి తెలియదు.